కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో వారాంతపు సంతలో కనీస వసతులు లేక వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈరోజు గ్రామ పంచాయతీలో నోటీసు ఇవ్వడం జరిగింది. వ్యాపారస్తులు వర్షాలకు ఎండకు వసతి కల్పించాలని గ్రామ పంచాయతీని కోరారు. వర్షాకాలం నీరు నిల్వ కాకుండా మోరం నీరు రాకుండా పరిసరాలు శుభ్రం చేస్తామని గ్రామ పంచాయతీ సిబ్బంది హామీ ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షులు నారం రమేష్, ఉపాధ్యక్షులు కొరివి నరసింహులు, ఉప్పు సేను, కుమ్మరి బాలయ్య, ఉప్పు లింగం, సుతారి అంజవ్వ, గుర్రాల బుచ్చ, వడ్నాల మల్లవ్వ, కొరివి లక్ష్మవ్వ, శివంది బాలు నరసవ్వ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో వీక్లీ మార్కెట్ వద్ద ఈరోజు ప్రతిరోజు కూలి చేసుకున్న వాళ్లకు కనీసం నీడనిచ్చే స్థాయికి గ్రామ పంచాయతీ ఇప్పటి వరకు ఎలాంటి సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్నాము. ఈరోజు వేలం పాట జరుగుతున్నందున మా ఆవేశాన్ని ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ద్వారా మేము విన్నవిస్తాము. లేని పక్షంతో ఈ అర్రాసుని వేలం పాటను దాన్ని పరిష్కరిస్తాం. కాబట్టి మాకు అన్ని సలవాతులు మన ఎక్కడ మన బిక్నూల్ రే ఏ రకంగా చేసిరో సెటిల్ రేసి తిరుగోలే సెటిల్ రేసి ఎవరికి వాళ్ళకు అందరికీ సలవతు కల్పించాలి. కల్పించనచో మేము కూడా ఒక్క నయా పైసా కూడా మేము గ్రామ పంచాయతీ చిట్టి కూడా ఇవ్వమని ఈ మీడియా ద్వారా తెలుపుతున్నాము. అలాగే ఇక్కడ గుడిసె ఇక్కడ ఉన్నా కానీ ప్రతి ఒక్కటి మాకు ఏదైనా సంచులు గిట్లా పెట్టుకున్నా కానీ ఒక్క విషయాన్ని కూడా మాకు పెట్టుకోవడానికి ఒక సెటర్ వేసుకుందామంటే ఒక వసతి లేదు. దొడ్డుకోదామంటే ఇట్లా 10 రూపాయలు అడుగుతున్నారు. వన్పాస్ చేద్దామంటే ఒక బాత్రూమ్ లేవు. ఇంత ఇబ్బందులు పడుతున్నారు. మేము ఇచ్చిన 4 లక్షల చిల్లర ఎటు పోతున్నాయండి? మేము ఇస్తేనే కదా గ్రామ పంచాయతీ నడుస్తుంది. మమ్మల్ని చిన్న చూపు చూడడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా గమనించండి గ్రామ పంచాయతీ సోదరులు. మాకు కంపల్సరీ మాకు తిరిగి సెటల్ రేసి అన్ని భవనాలు నిర్మించి అందరు నిర్మించిన సమయంలో ఎవరైతే స్థలం ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా భవనాలు నిర్మించి మాకు కల్పించాలని కోరుతున్నాం. మీరు కల్పించనొచ్చో మేము ఎమ్మెల్యే గారికి కూడా వెళ్ళడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారికి కూడా మేము కలిసి వినపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇలా వేలం పాటలో ఇదే మేము మెన్షన్ చేస్తాము, ఇదే రాస్తాము. ఇదే మాకు ఎవరో సమంగా మాకు కూలి చేయడానికి ఇబ్బంది అవుతుంది. కనీసం మాకు 100 రూపాయలు వస్తే 20 రూపాయలు అంటే పోతే 80 రూపాయలు మాకు ఏం కూలి వస్తుంది చెప్పండి? ఏమొస్తుంది చెప్పండి? కనీసం కూలి కూడా పడతలేదు. అయినా కానీ 20 రూపాయలు 30 రూపాయలు తీసుకునే సమయం ఉన్నది. మాకేం కూలి అవుతుంది? మమ్మల్ని అర్థం చేసుకున్న నాయకులు లేరా? ఇప్పటికైనా ఇది కూడా కాకుండా ప్రభుత్వం కూడా మమ్మల్ని గమనించి ఇటు ఎమ్మెల్యే గారు కానీ ఇటు గ్రామ పంచాయతీ కానీ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు తిరువల అందరికీ మాకు నీడనిచ్చి సెటల్ వేసి మాకు మంచిగా స్థలాలు ఎవరి స్థలాల వాళ్ళకి నీడనియాలని అని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఇట్లు కొరివి నరసింహులు. హలో లేదు, దొడ్డి పేదం లేదు. ఎన్ని ఏళ్ళ వల్ల మేము ఇంత టైబర్ కట్టుకుంటూ వస్తున్నాం. ఈ ఏడాది నుంచి 10 రూపాయల దాకా అయింది. 10 రూపాయలు అవి కూడా 2 ఏళ్ళు కట్టుకున్నాం. ఏ సార్లు ఇన్ని ఏళ్ళ పై మేము కట్టుకుని వస్తాం. మాకు ఏ సార్లు ఇన్ని ఏళ్ళ పై అమ్ముకుంటూ వస్తాం. 30 ఏళ్ళ పని ఏమైనా సౌలభ్యం ఉంటుందా? మాకు ఎత్తేసారు, అంబేద్కర్ ఎత్తేసారు, బిక్కలూరు ఎత్తేసారు. 5 మండలం కాదా? ఇది బీబీపేట మండలం కాదా? కామారెడ్డి తాలూకా కాదా? జిల్లా నిజామాబాద్ కదా? డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నది ఏమనగా మాకు మా మార్కెట్కు తరపు నుంచి మాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము చూపిస్తున్నాం, మేము చెప్తున్నాం. ఇప్పుడు మాకు సల్వత్ చేసే పరిస్థితి గ్రామ పంచాయతీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ మేము ఎక్కడికంటే అక్కడికి వెళ్తాం. అది ఇప్పుడు మేము మండలం నుంచి మేము ఇప్పుడు యూనియన్ చేస్తున్నాం. యూనియన్ చేసి దాని తరపు నుంచి కూడా నేను ఎమ్మెల్యే కూడా పోయగలుగుతా. మీరు ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి మాకు హెల్ప్ చేస్తాం అంటేనే మేము ఇప్పుడు వేలం పాటకు అనుమతిస్తాం.
లేకపోతే మేము ఇప్పుడు వేలం పాట అయ్యానియం.